BRSMLC दासुजो शरोएन ने वजीर आला और वजीर दाखिला रियोएनोथ रेड्डी पर संगीन इल्जामात आयद किए हैं। उन्होंने कहा कि रियोएनोथ रेड्डी पुलिस के वकार को मजरू कर रहे हैं और पुलिस निज़ाम को कमज़ोर बना रहे हैं। इल्ज़ाम है कि कमांड कंट्रोल सेंटर, जो पुलिस ऑपरेशंस के लिए मखसूस है, इसे मुजरिमों का अड्डा बनाया जा रहा है। रियोएनोथ रेड्डी वहां अपने करीबी अफराद और हामियों के साथ सियासी मीटिंग्स करवा रहे हैं। BRS ने सवाल उठाया कि पुलिस इंफ्रास्ट्रक्चर को सियासी मकासद के लिए इस्तेमाल करना क्या मुनासिब है। कांग्रेस MLA मानमपेलु रोहित राव पर भी बदतमीजी और पुलिस से नाजिबा रवैया रखने का इल्जाम लगाया गया। दासुजो शरोएन ने कहा कि रोहित राव को पुलिस से बात करने की तहजीब भी नहीं है। उन्होंने कहा कि पुलिस फोर्स को इज्जत देना हुकूमत की जिम्मेदारी है, न कि इसकी तजलील करना। BRS का कहना है कि इस तर्ज़ अमल से पुलिस एहलकारों के हौसले पस्त हो रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि ऐसे रवैये पर फौरी रोक लगाई जाए और इदारों की हुर्मत बहाल की जाए। నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే జుగుప్స కలిగించింది నాకు. చిన్న అబ్బాయి ఆయన, ఇది డాక్టర్, యంగ్ డాక్టర్. ఆ చిన్న యంగ్స్టర్ MLA అయితే మేమంతా, నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా, చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను. ఆయన MLA పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు, బ్యానెట్ మీద కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు. నాకు తెలిసి ఒకానొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వారీలైనటువంటి ఒక శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు. ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో, లేకపోతే లోపల ఉన్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరాయా, కొట్టకూరి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నికార్సైన పోలీస్ ఆఫీసర్ను, ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ట్రాన్ పిలిచిండు.